Hello all, welcome back to our channel. In this video, we are going to learn some interesting and new sentences. Okay guys, ఈ 5 sentences ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ ఆమె ఈరోజు కాల్ చేస్తానంది కానీ చేయలేదు. మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటూ ఉంటాం కదా, ఇలా కాల్ చేస్తానంది కానీ చేయలేదని. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే షీ సెడ్ దట్ షీ వుడ్ కాల్ మీ టుడే బట్ షీ డిడింట్ అని చెప్పచ్చు. అదేవిధంగా అతను ఈరోజు కాల్ చేస్తానన్నాడు కానీ చేయలేదు అని చెప్పాలి అంటే హీ సెడ్ దట్ హీ వుడ్ కాల్ మీ టుడే బట్ హీ డిడింట్ అని కూడా మనం చెప్పచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ నేను ఇక్కడ పెరిగాను. జనరల్గా మన నేటివ్ ప్లేస్కి వెళ్ళినప్పుడు నేను ఇక్కడ పెరిగాను అని చెప్తూ ఉంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే ఐ వాజ్ బ్రాటప్ హియర్, ఐ వాజ్ బ్రాటప్ హియర్ అని చెప్పాలి. అదేవిధంగా నేను ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాను అని చెప్పాలి అంటే ఐ వాజ్ బోర్న్ అండ్ బ్రాటప్ హియర్ అని కూడా మనం చెప్పచ్చు. అదేవిధంగా నొక్కు పెట్టి నేను ఇక్కడే పుట్టి పెరిగాను అని చెప్పాలి అంటే ఐ వాజ్ బ్రాటప్ హియర్ ఇట్ సెల్ఫ్, హియర్ ఇట్ సెల్ఫ్ అంటే ఇక్కడే అని మనం చెప్పచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఇది రోజు జరిగే భాగోతమే, కొత్త ఏమీ కాదు. మనం చాలా సందర్భాల్లో రోజు ఒకే ఇష్యూ డైలీ మన ఇంట్లో కానీ ఎక్కడైనా కానీ నడుస్తూ ఉందంటే ఇది రోజు జరిగే భాగోతమే, కొత్త ఏమీ కాదు అని అయితే మనం చెప్తూ ఉంటాం కదా జనరల్గా. దీనిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ డైలీ, నథింగ్ న్యూ. దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ డైలీ, నథింగ్ న్యూ. నథింగ్ న్యూ అంటే కొత్త ఏమీ కాదు, రోజు ఇది జరిగే భాగోతమే అని చెప్పచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ మధ్యాహ్నం బయట ఎవ్వరూ లేరు, మధ్యాహ్నం బయట ఎవరూ లేరు. ఇది సమ్మర్ కదా ఫ్రెండ్స్, ఎవ్వరు కూడా బయట పెట్ట మనిషి కూడా కనిపించరు. అలాంటప్పుడు మనం అంటాం కదా బయట ఎవరూ లేరు అని. దీన్ని ఇంగ్లీష్లో నో వాజ్ అవుట్ సైడ్ ఇన్ ద ఆఫ్టర్నూన్. అదేవిధంగా నేను పొద్దుటి నుంచి ఎండలో ఉన్నాను అని చెప్పాలి అంటే ఐ హ్యావ్ బీన్ అవుట్ ఇన్ ద సన్ సిన్స్ దిస్ మార్నింగ్ అని అయితే మనం చెప్పచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ పచ్చడి బాగా కుదిరింది. ఇది సమ్మర్ కదా ఫ్రెండ్స్, అందరూ ఆవకాయ పచ్చడి పట్టుకుంటూ ఉంటారు కదా ప్రతి ఇంట్లో. పచ్చడిని ఇంగ్లీష్లో పికిల్స్ అని అయితే మనం చెప్పొచ్చు. అదేవిధంగా బాగా కుదిరింది అని చెప్పాలంటే ద పికిల్ హ్యాస్ కమ్ అవుట్ వెల్, ద పికిల్ హ్యాస్ కమ్ అవుట్ వెల్ అని చెప్పొచ్చు, అంటే బాగా వచ్చింది అని. ఓకే గైస్, లెట్స్ సీ వాట్ క్వశ్చన్స్ విల్ బి ఇన్ దిస్ వీడియో. ఫస్ట్ వన్ ఈజ్ దేవత. జనరల్గా దేవత అంటారు కదా, దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారో చెప్పండి. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈజ్ పూజారి. If you know the answers of these two questions, please do let me know in the comment section. And if you don't know the answers of these two questions, just try to find out the answers guys. And if you are having any doubts, please do let me know in the comment section. I will be try to answering your questions. Thanks for watching. If you like this video, like, share, and don't forget to hit the like button and subscribe our channel.